హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మను మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, మీరు ఈ వీడియో వినటం పూర్తయిన వెంటనే, చూడటం పూర్తయిన వెంటనే ఇక్కడ నేను చెప్పబోయే మాటను 11 సార్లు చెప్పుకోండి. మీకు అనుకోని విధంగా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు క్రెడిట్ అయిందని ఒక కాల్ అయినా మెసేజ్ అయినా వస్తుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట, చాలా ఎఫెక్టివ్ కలిగినటువంటి ఒక మాట, అద్భుతంగా రిజల్ట్ ఇచ్చేటటువంటి ఒక మాట. ఇక్కడ నోరు తిరగని మంత్రాలు లేవు, నోరు తిరగని బీజాక్షరాలు లేవు, స్విచ్ వర్డ్స్ లేవు, ఏంజల్ నెంబర్స్ లేవు. సరళంగా మనం మాట్లాడుకునే ఒక్క మాట, ఆ మాటకి అంత శక్తి ఉందండి. మనకు తెలుసు మాటే మంత్రంగా పనిచేస్తుందని, మనకు ఊరికే చెప్పలేదు కదా. మన మాట ఎప్పుడు మంత్రంగా పనిచేస్తుంది. ఎప్పుడు మనం నమ్మకంగా గురి పెట్టి జరిగింది జరిగిపోయింది అని నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మనం ఎంత నమ్మకంతో చేస్తామో భగవంతుడు కానీ, యూనివర్స్ కానీ, ప్రకృతి కానీ మనకు అంత ఇదిగా మనకు సహాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు, మన కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వ్యక్తుల్ని మనకు పరిచయం చేస్తారు, అటువంటి దారుల్ని మనకు చూపిస్తారు, ఆ దారిలో వెళ్ళేలా మనల్ని ప్రోత్సహిస్తారు. అవకాశాలు వాటంతట అవే మనకి వెతుక్కుంటూ వచ్చే విధంగా చేస్తారు మనం నమ్మకంతో చేసినప్పుడు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుండొచ్చు, ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా ఇవ్వండి, కాదు లేదు అన్న మాట ఈయన నోటి వెంట రాదు కదా. ఎందుకంటే 60 ఏళ్ల అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో. 1-2 ఏళ్ల, 60 ఏళ్ళంటే ఎంత ఆరితేరిపోయి ఉంటారు, జ్యోతిష్యం చెప్పటంలో పండిపోయి ఉంటారు కదా. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారా అంతే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఒప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఇక్కడ మనకు నో స్నానం, నో పూజ, నో రూల్స్, నోరు తిరగని మంత్రాలు లేవు, నోరు తిరగని బీజాక్షరాలు ఏమీ లేవు. చాలా సులభంగా, సరళంగా మన మాటనే ఒక మంత్రంగా ఉపయోగించి డబ్బుని ఆకర్షించుకోవచ్చు, అట్రాక్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. మనకు ఒక్కొక్కసారి మనీ బ్లాకేజెస్ ఎలా ఉంటాయి అంటే, మనం కష్టపడిన దానికి డబ్బు మన చేతికి అందదు. మనకు రావాల్సిన డబ్బే మన దాకా రాకుండా పోతుంది. మనకు రావాల్సిన అవకాశం ఏదైనా పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ అన్నీ కూడా మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేశారు, ఇంకేంటి నాదే ఆ జాబ్ అన్ని గుండెల మీద చేయి వేసుకుని ఉంటారు, పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా అంతే, ఏది అనుకున్నా కూడా అంతే. అంతా కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, బ్లాకేజెస్ అన్నీ కూడా సక్రమంగా జరిగేది ఒక్కటి ఉండదు. దానికి కారణం ఏంటంటే మన న్యూరాన్స్లో ఉన్నటువంటి బ్లాకేజెస్. ఆ బ్లాకేజెస్ ఎప్పుడు రిమూవ్ అయిపోతాయో ఆ డబ్బు ఎక్కడ ఉంటుందో అటువైపుకి పరిస్థితులు మనకు కనెక్ట్ అవుతాయి. యూనివర్స్ అలా కనెక్ట్ చేస్తుంది, అలాంటి మనుషులకి కనెక్ట్ చేస్తుంది, అలాంటి అవకాశాలకి కనెక్ట్ చేస్తుంది. అలా మనకు రావాల్సిన డబ్బు ఎవరో మన దగ్గర తీసుకున్నారు, ఆ తర్వాత ఇవ్వమని మొండికేశారు, మోసం చేసేశారు, కనపడకుండా దాక్కొని తిరుగుతున్నారు, వదిలేశారు మీరు ఆ డబ్బు కూడా రాలేదని. ఎందుకంటే అది మీ మనీ బ్లాకేజ్ ఇస్తుంది, అది మీ మనీ బ్లాకేజ్. అది ఎప్పుడు రిమూవ్ అవుతుందో అప్పుడు ఆ డబ్బు మీకు వస్తుంది. మీరు కష్టపడిందైనా, మీకు రావాల్సిన బిల్లులైనా, మీకు రావాల్సిన పూర్వీకుల ఆస్తి అయినా, మీకు రావాల్సిన వాటా డబ్బులైనా, మీ దగ్గర తీసుకునేవి రిటర్న్ రాకపోయి ఉన్నా, ఎక్కడ హౌసింగ్ లోనో ఏదో పెట్టారు, ఆ లోన్ శాంక్షన్ అవుతుందేమో, ఇల్లు కట్టుకుందామని చూస్తున్నారు, అది రావట్లేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదండి, మనీకి సంబంధించి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మనీకి రాకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో అలాంటి బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అయిపోవాలి. ముఖ్యంగా మీ ఆలోచనలో, మీ న్యూరాన్స్లో ఉన్నటువంటి బ్లాకేజ్ అన్ని రిమూవ్ అయిపోవాలి. మీరు డబ్బుని ఆకర్షించుకోవాలి.
అని అంటే మీరు ఈ వీడియో చూడటం పూర్తి అవగానే నేను చెప్పబోతున్న ఈ మాటను 11 సార్లు చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు అనుకోని విధంలో మీరు రాదు అనుకున్న డబ్బు మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యింది అని మీకు మెసేజ్ అయినా వస్తుంది, కాల్ అయినా వస్తుంది. రాసి పెట్టుకోండి. ఆ మాట ఏంటంటే, నా ఆలోచనలు సంపదను సృష్టిస్తున్నాయి. ప్రతి అవకాశం నాకు కొత్త ఆదాయాన్ని తెస్తోంది. నా ఆలోచనలు సంపదను సృష్టిస్తున్నాయి. నా ప్రతి అవకాశం నాకు కొత్త ఆదాయాన్ని తెస్తోంది. ఈ ఒక్క మాటని మీరు 11 సార్లు చెప్పుకున్నారు అంటే మన మైండ్ యాక్టివేట్ అవుతుంది. మనలో ఉన్న బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. మన మైండ్ కూడా డబ్బు వైపు ఆలోచించటం, పరుగులు పెట్టడం చేస్తుంది. ఏ పని చెయ్యొచ్చు, మనకు రావాల్సిన డబ్బు ఎక్కడుంది, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఇలా మన మైండ్ కూడా పనిచేస్తుంది. ఇలా మన న్యూరాన్స్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఈ ఒక్క మాటతో మీరు గనక రిమూవ్ చేసుకున్నారు అంటే మీకు రావాల్సిన డబ్బు, మీకు చెందాల్సిన డబ్బు, మీకు రాకుండా ఆగిపోయి ఉన్న డబ్బు, మీకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఆ డబ్బు వాళ్ళంతట వాళ్ళే తీసుకొచ్చిస్తారు. మీకు రావాల్సిన చెందాల్సినవి ప్రతి ఒక్కటి కూడా మీ చేతులకి అందుతాయి, మీ బ్యాంకులో క్రెడిట్ అవుతాయి. ఖచ్చితంగా ఈ వీడియో అయిపోగానే మీరు 11 సార్లు చెప్పండి. మీ బ్యాంకులో అనుకోని విధంగా మీరు ఆశ వదిలేసిన డబ్బు క్రెడిట్ అయ్యింది అని మీకు మెసేజ్ అలా కాల్ ఏదో ఒకటి వస్తుంది. ట్రై చేయండి. దీనికి రూల్స్ లేవు, సమయం లేదు, వారం లేదు, తిథి నక్షత్రం ఏమీ లేవు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెయ్యండి. ఈ వీడియో చూసారు, ఈ వీడియో ఆఫ్ అవగానే 11 సార్లు చెప్పుకోండి. ఎంత అద్భుతం జరుగుతుందో, ఎంత జాదు జరుగుతుందో మీరే చూస్తారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.